ఆటోలు టాక్సీలు ఎక్కువగా మగవాళ్లే నడుపుతుంటారు. అయితే కాలం మారింది. ఆ నగరాల్లో మాత్రం మహిళలు కూడా ఆటో స్టీరింగ్ పట్టుకోబోతున్నారు. స్వయం ఉపాధి పేరుతో ఆటో డ్రైవింగ్ శిక్షణ ఇస్తోంది ప్రభుత్వం. త్వరలోనే శిక్షణ పొందిన మహిళలకు ఆటో అందివ్వనున్నారు. టెంపుల్ సిటీ తిరుపతికి మరో అట్రాక్షన్ రాబోతోంది. షీ ఆటోలు రోడ్డెక్కబోతున్నాయి. మగాళ్లకు పోటీగా ఆటో స్టీరింగ్ పట్టుకునేందుకు ముందుకు వచ్చారు మగవులు. కుట్లు, అల్లికలు, పచ్చళ్ల తయారీ ఆలోచన దాటి బయటకు వచ్చాయి తిరుపతిలో స్వయం సహాయక బృందాలు. మహిళలకు ఆటో డ్రైవింగ్ లో శిక్షణ ఇస్తామని ఇచ్చిన ప్రకటనకు అనూహ్య రీతిలో స్పందన లభించింది. 10-20 మంది వస్తారని భావించిన అధికారులకు 150 మందికి పైగా దరఖాస్తులు రావడం ఆశ్చర్యాన్ని కలిగించింది. మరింత మంది అప్లికేషన్లతో మెప్మా ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నారు. తిరుపతి మెప్మా ఆధ్వర్యంలో ప్రారంభించిన ఆటో డ్రైవింగ్ శిక్షణ శిబిరానికి ప్రస్తుతం 150 మంది మహిళలు హాజరవుతున్నారు. డ్రైవింగ్ తో పాటు వీరికి ఆటోపై పూర్తి అవగాహన కల్పిస్తున్నారు. చిన్న చిన్న రిపేర్లు వస్తే సరిచేసుకుని ముందుకు సాగేలా శిక్షణ ఇస్తున్నారు. అంతేకాదు మార్షల్ ఆర్ట్స్ లోనూ ట్రైనింగ్ ఇస్తున్నారు. ఆకతాయిలు ఇబ్బంది పెడితే వారికి బుద్ధి చెప్పే విధంగా తయారు చేస్తున్నారు. ట్రైనింగ్ తర్వాత స్వల్ప వడ్డీతో ఆటోలు ఇప్పించడమే కాకుండా విద్యా సంస్థలతో మాట్లాడి వారికి అవకాశాలు కల్పించే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అంతేకాదు మహిళా ఆటో డ్రైవర్ల కోసం రవాణా శాఖ ప్రత్యేక ఆటో స్టాండ్లు ఏర్పాటు చేయనుంది. ఉన్న దాంట్లో మగవాళ్ళు ఆటో తోలితే ఆడవాళ్ళకి రక్షణ లేదు, ప్లస్ ఆడవాళ్ళ ఆటో తోలితే కొంచెం రక్షణగా ఉంటుంది, ప్లస్ ఆడవాళ్ళకి కొంచెం బెనిఫిట్, ఇంట్లో సంపాదించుకున్నామని ఒక ఆత్మధైర్యం ఉంటుంది. తిరుపతి మహిళా ఆటో ప్రోగ్రామ్ సక్సెస్ అయితే మరిన్ని చోట్ల దీన్ని అమలు చేస్తామంటున్నారు మెప్మా అధికారులు. దీని రిజల్ట్ని బేస్ చేసుకుని విశాఖపట్నంలో కానివ్వండి, విజయవాడలో కానివ్వండి ఇంప్లిమెంట్ చేయాలని చూస్తున్నాము. దాదాపు 1500 to 2000 దాకా మార్నింగే మాట్లాడాము దీనికి సంబంధించిన వాళ్ళతో కూడా. ఈ సంవత్సరం ఒక 1500 నుంచి 2000 మంది షీ ఆటోస్ని తయారు చేయాలని ఈ లక్ష్యంగా అయితే పెట్టుకోవడం జరిగింది. ఇప్పటికే నగరంలో 6 మహిళలు ఆటో నడుపుతూ ఉపాధి పొందుతున్నారు. చిన్న చిన్న సమస్యలు ఎదుర్కొన్నప్పటికీ వాళ్ల జీవనం సాఫీగా సాగిపోతోంది. రోజు ఖర్చులు పోను 500 నుంచి 1000 రూపాయల దాకా సంపాదిస్తున్నారు. 4 ఏళ్లుగా ఆటో నడుపుతున్న పోలీసుల నుంచి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోలేదు. ఎప్పుడు ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించలేదు. ఓవర్లోడ్ తో ఆటో డ్రైవ్ చేయలేదు. 6 మంది ఉన్నాం తిరుపతిలో లేడీస్ ఆటో డ్రైవింగ్ చేస్తాం. అందరూ లేడీస్ ఇంకా కొంచెం సిస్టంగా ఉంటే బాగుంటుంది అనేసి మా అభిప్రాయము. ఇంకా దీంట్లో మంచిగా కానీ చెడేం లేదు. కాకపోతే అన్నిటికీ మనం ఎదుర్కొని నిల్చుంటే మనకి ఎట్లయినా సరే రోజుకి ఒక 500-600 మిగులుతుంది. మనము జాగ్రత్తగా చేసుకోవాలి. బండిలో ఎట్లాంటి వాళ్ళైనా సరే ఎక్కుతారు. అన్నిటికీ మనం ధైర్యంగా ఉండి ఒక ఇదిగా చేసుకుంటే మనం బాగుపడగలుగుతాం, 10 మందిని బాగు చేయగలుగుతాము. తిరుపతిలో మొదలైన లేడీ ఆటోలు రోడ్డు మీదకు వస్తే మిగతా నగరాలకు స్ఫూర్తి అవుతాయి. ఈ ప్రయోగం ఇక్కడ విజయవంతమైతే రాష్ట్రంలో మరిన్ని నగరాల్లో మహిళా ఆటో డ్రైవర్లను మనం చూడవచ్చు. కెమెరా పర్సన్ చెంచయ్యతో దామోదర్, NTV, తిరుపతి.